మనకు ప్రకృతి పరమాత్మల గురించి తెలియాలంటే దైవజ్ఞానము అవసరము. ప్రకృతిని అనుసరించి పుట్టినది జ్ఞానము. అనుజుడు అనగా అనుసరించి పుట్టినవాడు లేక సోదరుడని అంటారు. ప్రకృతిని అనుసరించి పుట్టిన జ్ఞానమునకు ప్రకృతిలో సోదర స్థానము కలిగినదని చెప్పవచ్చును. జ్ఞానమునకు చిహ్నముగా చంద్రుడిని బ్రహ్మ విద్యలోను జ్యోతిష శాస్త్రంలోని చెప్తారు. అందుకే జ్ఞానము చంద్రుడు ఒకటేనని తెలియాలి. మనిషి జాతక చక్రములో చంద్రుడు అనుకూలముగా ఉన్నప్పుడే జ్ఞానము కూడా లభిస్తుందని చెప్తారు. ప్రకృతికి జ్ఞానము అనుజుడైనప్పుడు జ్ఞాన చిహ్నమైన చంద్రుడు కూడా అనుజునితో సమానమే. అంటే చంద్రుడు ప్రకృతికి సోదర సమానుడని తెలియాలి. భగవద్గీతలో సర్వజీవులకు ప్రకృతి మాత, పరమాత్మ తండ్రి అని చెప్పారు. ఆ లెక్క ప్రకారము ప్రకృతి సోదరుడైన చంద్రుడు మనకి వరసకు మేనమామ అవుతాడు. అందుకే మనం చంద్రుణ్ణి చందమామ అని అంటాం.